హలో అండి. మార్నింగ్ టిఫిన్ చేయాలంటే చాలా ఈజీగా చేసేస్తాం గానీ, దాంట్లో చట్నీ చేయాలంటే కాస్త ఆలోచిస్తాం. అబ్బా! రోజు చట్నీ చేయాలా అని అనుకుంటాము. అలాంటి పని లేకుండా ఇడ్లీ, దోస, చిన్న బజ్జీలు, పునుగులు ఇలా ఏవైనా సరే ఈ చట్నీ ఒక్కటి ప్రిపేర్ చేసుకోండి. అన్నిటికీ పనిచేస్తుంది. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా, ఈవినింగ్ స్నాక్స్‌లోకైనా చాలా బావుంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని, ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక స్పూను ఆయిలు, ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు, కాస్త చింతపండు, ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీర, స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఒక టమాటా కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని వేసుకొని ఒక్క 2 నిమిషాలు టాస్ట్ చేసిన తర్వాత ఒక టీ గ్లాసుడు వాటర్ వేసి మూత పెట్టి వాటర్‌లోనే మనం వేసినవన్నీ సాఫ్ట్‌గా అయ్యే వరకు కుక్ చేయండి. ఇవి ఎక్కువ టైం పట్టదండి. ఒక 5 మినిట్స్‌లో సాఫ్ట్‌గా అయిపోతాయి. అంతే అండి. చూసారా ఎంత బాగా సాఫ్ట్ అయిపోయిందో. ఇప్పుడు సాల్ట్ వేసి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని మనం వేయించిన మిశ్రమం మొత్తం ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి ఫైన్‌గా మిక్సీ పట్టండి. అంతే అండి, చట్నీ అనేది రెడీ అయిపోయింది. మీకు ఇష్టమైన వాళ్ళు పోపు వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్‌గా ఇలా అయినా తినేయొచ్చు. వీటిని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా, ఈవినింగ్ స్నాక్స్‌లోకైనా చాలా బాగుంటుంది ఈ చట్నీ. ఒకసారి ట్రై చేయండి. వీటిని నీళ్ళ చట్నీ అంటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.